లక్కీ బాయ్ వచ్చిందిరా. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు మనం కాకినాడలో ఉన్న మాస్టర్ బకెట్ బిర్యానీకి వచ్చాం. ఇక్కడ బేసిక్గా నల్లి గోష్ బిర్యానీ చాలా బాగుంటుందంట. అది కూడా జస్ట్ 300 వేస్తున్నారంట. అది మా బషీర్ గారు చెప్పాడు. ఇది అడ్రస్ కూడా ఆడే చెప్తాడు ఎక్కడ ఉందనేది. ఒకసారి రారా, అడ్రస్ చెప్తాడు మా వాడు. అడ్రస్ చెప్పరా. మసీద్ సెంటర్ కరెక్ట్గా గట్టిగా చెప్పరా. మసీద్ సెంటర్ లో 4 రోడ్ జంక్షన్ లో జస్ట్ ఇదే మసీదు పక్కనే ఉందన్నమాట ఈ మాస్టర్ బకెట్ బిర్యానీ. దాంతో పాటు కొన్ని స్టార్టర్లు, ఇంకో బిర్యానీ ఏదన్నా టేస్ట్ చూద్దాం. లాస్ట్ లో నల్లి గోస్ట్ చూద్దాం. నిజంగా వీడిచ్చినంత హైప్ ఉందో లేదో తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు చెప్పే డైలాగు, బాగోపోతే నా డెప్ప పగిలిపోద్ది. చూద్దాం పదండి. బాగుంటే ఈసారి ఈ డెప్ప పగిలిపోద్ది. డ్రాగన్ చికెన్ అంటమా. ఇది క్వాంటిటీ అయితే చాలా బాగా ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారు. రేట్ ఎంతరా? 250 అంత అనుకుంటా. అదేంట్రా, చెప్పాలి కదరా కరెక్ట్గా. 270 కన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏం చేయమంటావు? అయితే 269. బాబా కొంచెం గట్టిగా ఉంది చికెన్. టేస్ట్ ఎలా ఉంటుందో. బాగుంటే ఓకేరా, బాగోపోతే నా డెప్ప పగిలిపోద్ది. నేను తీసుకురావడం, నా డెప్ప పగలు కొట్టుకోవడం ఎప్పుడు జరుగుతుందో చూస్తున్నాను. బా సూపరు. మళ్ళీ కమ్మగా ఉంది. చేతి తిరుగుతున్నప్పుడు రాలేదు కానీ లేయర్ వస్తుంది, కానీ సపరేట్గా నవ్వులుతుండే చాలా బాగుంది. జీడిపప్పులు కూడా వేశారు. అదే ఆ చైనీస్ సాస్ లైఫ్ గట్టిగా ఎక్కువ వేసేయకుండా, తీతీగా లేకుండా మీడియంగా ఉన్నాయండి. లాస్ట్లో చెప్తారు రేట్లు, బిల్లు చూసాక. లాస్ట్ దాకా కాదు కానీ రేట్లు ఇప్పుడే చెప్తాం. ఏ స్టార్టర్ అయినా ఆఫ్ 170, ఫుల్ అయితే 270 అంట. క్వాంటిటీ మాత్రం గట్టిగా ఇచ్చారు. ఒకటే పీస్ వేశారు. బార్బిక్యూ చికెన్ అంట. ఇక్కడ తింటే 120 రూపాయలు, పట్టుకెళ్తే 100 రూపాయలు అంట. చాలా వర్త్ అనిపించింది మా నాకు. తొడ ఇచ్చారు. నియర్లీ ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. పీస్ కూడా చాలా బాగా అది బొగ్గుల మీద కాలింది, గ్రిల్ అయింది. బా నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. నార్మల్గా అయితే పైన వేసిన కాస్త మసాలా, ఆ ఘాటు, ఆ ఉప్పు కారం, గ్రిల్ ఫ్లేవర్ తగిలి లోపల చాలా చోట్ల సప్పగా అనిపిస్తుంది. నువ్వు నాకేమైనా పెడతామని చూస్తున్నాను ఇందాక నుంచి. తినేస్తున్నావు. నేను తిన్నాను రా, నేను డైట్లో ఉన్నా. ఫ్రెండ్స్ మర్చి షో చేయక ఒక ముక్క వేసాడు. ఒక ముక్క నేను తిన్నాను కదా. నువ్వు తినడం ఇంపార్టెంట్ రా. నాదేముందిరా, నాదేముంది చెప్పు. వద్దురా బాబు, నువ్వు అలా అనుకో. వద్దు పర్లేదు, తిని చెప్పు ఎలా ఉందా. నువ్వు చాలా బాగుందిరా. నువ్వు తీసుకొచ్చావు కదా. బాగోపోతే బాగోలేదంటే నీకే పగిలిపోద్దని. లేదు నిజంగా చాలా బాగుంది. అంటే మసాలా అంతా కూడా లోపల వరకు కూడా వెళ్ళి కొంచెం పుల్లగా కూడా, నిమ్మకాయ ఏదో కాళ్ళ పిండి ఇచ్చినట్టున్నారు. సూపర్ ఉంది. ఇది మస్ట్ ట్రై ఐటమ్. నెక్స్ట్ ఈ స్టార్టరు ఆర్ఆర్ చికెన్ అంట. చూడండి, కనిపిస్తుందా? వీళ్ళ దగ్గర ఫేమస్ అంటమా. ప్రస్తుతానికి 2 ఐటమ్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కూడా క్వాంటిటీ గట్టిగా ఇచ్చారు. చిన్న ముక్కలు పకోడీ, చికెన్ పకోడీ, బోన్లెస్ పకోడీ సైజు ఉన్నాయి పీసెస్ అయితే. సార్ పీస్ చూడండి ఎలా కుక్ అయిందో. బాగుంది. కొంచెం లేయర్ పైన గట్టిగా ఉంది. టేస్ట్ చూద్దాం. జీడిపప్పులు చిన్న ముక్కలు వేసారు పైన. ఆయిల్ చాలా ఎక్కువ ఉంది ఇందులో. అవునా? ఆయిల్ చాలా ఎక్కువ ఉంది కానీ టేస్ట్ బాగుంది. కొంచెం పట్టుకుంటే గట్టిగా తగులుతుంది ఆయిల్. 270 మొత్తం బోన్లెస్ పీసులు. అందులోకి టమాటో సాస్ వేసుకుని, ఆ టమాటో సాస్ అలా ముంచుకుని, అదేనో టమాటో సాస్లో నేను చిల్లీ సాస్ వేసుకుంటా. మండిపోద్ది రాత్రికి. ఏం పర్లేదు. టమాటో సాస్లో ఏ స్టార్టర్ ముంచుకుని తిన్నా ఆటోమేటిక్గా టేస్ట్ అనిపిస్తుంది. ఎవరు ఉన్నారు అలాగా? ఇప్పుడే అందిన వార్త ఏంటంటే అది నూనె కాదంట, గీ అంటే. ఇది గీలో చేస్తారంట. నన్ను గీ స్మెల్ రావట్లేదు ఏంటి? ఎక్కడో చివరి తగులుతుంది కొద్దిగా. పోన్లే ఏదో ధర. మెయిన్ కోర్స్లో మొగలై బిర్యానీ అంట. దాంట్లో పాటు ఇది మటన్ గ్రేవీ అంటమాయా. మటన్ పీస్ కూడా ఉందిరా చిన్నది. మటన్ గ్రేవీ ఇది. నెక్స్ట్ ఏమో ఇది గోంగూర గ్రేవీ. ఆ తర్వాత యాజ్ యూజువల్ పెరుగు చట్నీ, రైతా. తిందాం, తిని ఎలా ఉందో చెప్తా. ఏంట్రా ఎప్పుడు నువ్వే ఫస్ట్ వేసుకుంటావు? నాకు వద్దురా బాబు. ఓకే తినరా వెళ్ళి నువ్వే. పిల్ల బుచ్చికి వేసాలు వేస్తున్నాడు. చల్ డైట్లో ఉన్నావా? డైట్లో ఉన్నా. ఈజీగా
చూసారా ఈజీగా ఇద్దరు సరిపోద్ది క్వాంటిటీ. దీని టేస్ట్ అంతగా అనిపించదు. అయినా ఈ మధ్యన ఎక్కడ మొగలైతున్నా దెబ్బడిపోతుంది. ఏదో యావరేజ్. గ్రేవీలు నంచుకుని తిందాం. మెయిన్ గోంగూర వేసుకుని తిందాం. గోంగూర వేసుకుని అది నాకు ఎడ్డు పెట్టు అది నాకు ఎడ్డు పెట్టు వేసుకో. గోంగూర కూడా కలిపో దెబ్బ. మంచి రేపు బాగుంది. ఇలాగా పుల్లగా తగులుతూ వెళ్ళిపోతుంది మెత్తగా. ఈ గోంగూర లేకుండా తింటే మాత్రం పెద్ద ఏం లేదు. ఈసారి మటన్ అది ఏదో గ్రేవీ అన్నారు కదా అది వేసుకుంది. మటన్ గ్రేవీ కూడా వేసుకుందాం దెబ్బ. మటన్ గ్రేవీ కూడా వేసుకుని కూడా దెబ్బ కలిపి గ్రేవీలతో బాగుంటుందిరా. వేసుకో. గ్రేవీలతో బాగుంటుంది. అంటే బేసిక్ గ్రేవీలు బాగున్నాయి రెండు. వస్తుంది మాయా. మనం ఏ నల్లి గోష్ బిర్యానీ కోసం అయితే ఇక్కడికి వచ్చాము, మా వాడు హైప్ ఇచ్చాడో అదిగోండి. ఇదే ఆ నల్లి గోష్ బిర్యానీ అయిపోయి పడిపోద్దాము. ఒక నల్లి గోష్ వేశారు, సఫిషియంట్ క్వాంటిటీ రైస్ ఇచ్చారు. ముందు ఏంట్రా డబ్బుల్లా ఉంది. నిజమే డమ్ములు ఉన్నట్టుంది. 2 కేజీలు డమ్ములు. నెక్స్ట్ కొంచెం రైస్ కూడా వేసుకుని ఒక ఎగ్ వేసారు. చాలేరా, డైట్లో ఉన్నాను అసలే. వేసుకోరు రైస్. మొక్కేస్తానులే కొంచెం. వద్దులే నాకు వద్దులే. ఇదేంటి ఇది? అది దానికి గ్రేవీ మాట. చికెనా మటనా? దాంతే నల్లి గోష్దే. నల్లి గోష్కి ఇదో గ్రేవీ ఇచ్చారు. ఇదిగోండి. చాలు ఫ్రెండ్స్, నాకు కూడా, నేను కూడా డైట్లో ఉన్నా. సరే ముక్క నొక్కి చూద్దాం. ఆహా బషీరు, నీకు కూడా ముక్కెత్తాను ఆగరా. చూస్తున్నావు అలానే. థ్యాంక్స్ రా. ఫోన్లే ఒక 50 రూపాయలు ఫోన్పే చేయి. థ్యాంక్స్ ఏం చేసుకుంటాను నేను. ఫోన్పే చేస్తే ఏమైనా థమ్స్అప్ అన్నది అవుతాను ట్రైన్లో. బాబు ముక్కు తీసేసుకో. వదిలే తిను. తిందాం ఎలా ఉందో చూద్దాం. బాగుందా? మెయిన్ 300 రూపీస్కి ఇంత పెద్ద నల్లి, ఇంత క్వాంటిటీ రైస్, ఒక ఎగ్ ఇస్తున్నారంటే హైలైట్. నెక్స్ట్ ఇందులో వేసిన ఈ నల్లి గోష్కి ఏదైతే గ్రేవీ ఉంటుందో ఆ గ్రేవీ సెపరేట్ ఇలా కప్పులు వేసి ఇచ్చారు. అది కూడా వేసుకుని ఒకసారి టేస్ట్ చూద్దాం. గ్రేవీ వేరే లెవెల్ రా. ఇద్దరిపోయింది గ్రేవీ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ నల్లి లోపల ఉన్నది లాగి చూద్దాం, వస్తుందో రాదో చూద్దాం. ఒకవేళ రాకపోయినా బాధలేదు, వాళ్ళు కొట్టిస్తారు. అవునా? మనం కట్ చేసేస్తారు హ్యాపీగా. దానికి కూడా బాధపడక్కలేదు మనం. ఎందుకు వాళ్ళకి శ్రమ, మనమే లాగేద్దాం. నల్లి కూడా లాకపోతే ఇంకెందుకురా. లక్కీ బాయ్. వచ్చిందిరా. వచ్చింది. మొత్తం వస్తుంది ఇప్పుడు నోట్లోకి. అదిరా నల్లి గోషలో నుంచి అది లోపల తినక, అది రాకపోతే తిన్నట్టు ఫీల్ రాదు, పిచ్చొచ్చేద్ది. అది ఇప్పుడు సాటిస్ఫై. మా ఇంటికి రీచ్ అయిపోయాను. ఈ వీడియో అయితే ఇక్కడతో హెండ్ చేస్తున్నాను. మా హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతూ మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.